హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిరుపతి తెలుగు బ్లాగ్స్. సో ఈరోజు మీకు ఎంతో ఈజీగా అండ్ ఎంతో ఫాస్ట్గా అయిపోయే బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా రెడీ చేయాలో చూపిస్తాను. సో దానికోసం మనకి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఎగ్స్ ఉంటే సరిపోతుందండి. సో మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఇంట్లోనే ఉంటాయి. సో ఫాస్ట్గా ఈజీగా అండ్ ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించే టైంలో ఇది ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఈ 6 స్లైడ్స్ తీసుకున్నాను నేను 1 బ్రెడ్ ప్యాకెట్లో. దానికోసం 3 ఎగ్స్ తీసుకున్నాను. సో మనం ఎగ్స్ అంతా కూడా బౌల్లో తీసుకొని వాటిని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిసేలాగా మిక్స్ ఇలా అంతా కూడా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే మనకి. సో ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు తీసుకొని ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. కొంతమందికి ఆనియన్స్ బ్రెడ్ ఆమ్లెట్ పైన వేసుకుంటే నచ్చదు. సో అలా ఆనియన్స్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మనకి ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి. సో దాంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైడ్స్ని దీంట్లో డిప్ చేసి మనం ప్యాన్ మీద వేసేసుకోవడమే. అంతే అండి. ఎంతో ఈజీగా అండ్ తక్కువ టైంలో బ్రెడ్ ఆమ్లెట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవడమే. సో అలాగా 2 వైపులా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. తక్కువ టైంలో మనకి బెస్ట్ స్నాక్ అంటే బ్రెడ్ ఆమ్లెటే. సో మనము ఎక్కువగా కష్టపడక్కర్లేదు అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. టైం అనేది కూడా సేవ్ అవుతుంది అండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా తింటాము. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది ఎలాగో రైనింగ్ సీజన్ కాబట్టి మనకి వర్షం కురిసినప్పుడు వేడి ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో పకోడీ అలాంటివి చేయడానికి టైం ఎక్కువగా అయిపోతుంది. సో అలాంటివి వేసే ఓపిక లేనప్పుడు ఇదైతే బెస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే 6 స్లైడ్స్ ఒకటేసారి వేసాను. ఎందుకంటే వన్స్ ఒకసారి బ్రెడ్ ఆమ్లెట్ వేసిన తర్వాత ఆ స్మెల్ చూసిన తర్వాత వెంటనే తినాలనిపిస్తుంది కదా. సో కొంతమందికి లైక్ నాలాంటి వాళ్ళకి అలాంటప్పుడు ఇలా ఒకటేసారి వేసి అమ్మయ్య ఫాస్ట్గా అయిపోతే ఫాస్ట్గా కుమ్మేయచ్చు అని అనుకుంటాం కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయకుండా అస్సలు ఉండకండి. అండ్ మరికొంత మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.